అరే రాముడు తాటకిని వధించాడని చెప్పావు కదా, దాని తర్వాత ఏం జరిగిందిరా చెప్పు. తాటక సంహారం తర్వాత విశ్వామిత్రుడు రాముడికి చాలా ప్రత్యేకమైన బహుమతులు ఇచ్చాడు. అవే అత్యంత శక్తివంతమైన శాస్త్రాలు, విద్యలు. బ్రహ్మాస్త్రం, వరుణాస్త్రం, ఆగ్నేయాస్త్రం వంటి అనేక విద్యలు నేర్పించాడు. అనేక అస్త్రాల గురించి నేర్పించాడు. నిజానికి ఈ అస్త్రాలు కనుక నేర్పించకపోతే ఫ్యూచర్లో రావణుని ఎదుర్కోవడం చాలా కష్టంగా మారేది. ఓహో, అయితే ఇప్పుడు రాముడు మరింత శక్తివంతుడై ఉంటాడుగా. విశ్వామిత్రుడు మరోసారి యాగం చేస్తున్నప్పుడు మారీచుడు, సుబాబు అనే ఇద్దరు రాక్షసులు ఆ యజ్ఞాన్ని డిస్టర్బ్ చేయడానికి వస్తారు. వీళ్ళిద్దరు కూడా రావణుడి అనుచరులు. అయితే అప్పుడు విశ్వామిత్రుడు రాముడికి నేర్పించిన శక్తులతో, ఆ విద్యలతో సుబాబును చంపేస్తాడు. విశ్వామిత్రుడు నేర్పించిన విద్యలో అత్యంత శక్తివంతమైన మనోజవాస్త్రంతో మారీచుడిని సముద్రం అవతలికి విసురుగొడతాడు. అబ్బో, అయితే మారీచుడికి రాముడి శక్తి ఇప్పుడు తెలిసిందన్నమాట. అవును, కానీ ఫ్యూచర్లో సీతమ్మ వారిని రావణుడు ఎత్తుకోవడానికి గల కారణం కూడా ఇదే మారీచుడు. ఏంట్రా, రాముడు మారీచుడిని సముద్రం అవతలకి ఇసిరేస్తాడు కదా, మళ్ళీ ఎలా వస్తాడు మారీచుడు? అయినా రావణుడు సీతమ్మ వారిని ఎత్తుకోవడానికి మారీచుడిలా కారణం అవుతారా?